బ్రేకింగ్ న్యూస్. చిత్తూరులో బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు స్థానికులు. బాలిక స్నేహితుడు నిందితులను గుర్తించి చెప్పడంతో ముగ్గురిని పట్టుకుని చితకబాదారు స్థానికులు. తర్వాత నిందితులను పోలీసులకు అప్పగించారు. నిందితులపై పోక్సో, దోపిడీ, దౌర్జన్యం కేసులు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే గతంలో ఓ వైసీపీ కార్పొరేటర్ ముఖ్య అనుచరులుగా ఉన్న వీరు గతంలో లాటరీ టికెట్లు, గంజాయి రవాణా, పేకాట దందా చేసినట్టు గుర్తించారు. మురకంబట్టు దగ్గరలోని నీవానగర్ పార్కులో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వీరు ఆమె ఒక యువకుడితో కలిసి ఉండగా తాము అటవీశాఖ సిబ్బందిగా చెప్పి ఇద్దరిని ఫోటోలు, వీడియోలు తీసి వేధించారు. ఆపై మేడం పిలుస్తున్నారంటూ యువకుడిని పక్కకు తీసుకెళ్లి మరీ ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. బ్రో అనుకోండి బెల్ట్ ధర బెల్ట్ ధర ఎట్టా ప్యాంట్ ప్రాణ రెటికట్టు చిత్తూరులో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ యువకులనైతే ప్రస్తుతం అయితే పోలీసులు పట్టుకున్నారు. అయితే యువతి స్నేహితుల ద్వారా నిందితులైతే అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారిని అయితే విచారిస్తున్నారు. అయితే గతంలో ఒక వైసీపీ కార్పొరేటర్ అనుచరులుగా కూడా వీరు ఉన్నట్టయితే గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. నిందితులైతే ఈ ఘటనకి పాల్పడినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో కూడా ఉన్నారు. అయితే వీరంతా కూడా వైసీపీ కార్పొరేటర్ అనుచరులు అన్నట్టుగా కూడా అయితే సమాచారం వస్తుంది. అసలు వీరంతా ఎవరు, ఎప్పటి నుంచి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు, పోలీసులే చెప్తున్నారు? అసలు అఖిల 25వ తేదీన మురకంబట్ట సమీపంలోనే నీవా నగర ఉద్యానవనం, ఫారెస్ట్ శాఖతో నిర్వహించబడే నగర ఉద్యానవనంలో ఏదైతే ఒక మైనర్ బాలిక తన స్నేహితుడితో కలిసి ఉండగా ఆ అమ్మాయిని స్నేహితుడిని బలవంతంగా అదిమి పెట్టుకుని అతన్ని ఒకరు పట్టుకుని మిగతా ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని వంతుల వారిగా అత్యాచారం చేశారు. ఈ విధంగా ముగ్గురు ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. వీరిలో ఏదైతే లోకేష్, మహేష్, హేమంత్ అనే ముగ్గురు ఉన్నారు. వీరు ముగ్గురు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించినారు. ఒక లోకేష్ రెడ్డి అనే ఒక వైసీపీ కార్పొరేటర్ దగ్గర వీళ్ళు పనిచేసినట్లు సమాచారం. ఆ తర్వాత అతను పార్టీ మారిన వెంటనే వీరు కూడా ఏదైతే మొన్న వినాయక చవితికి సందర్భంగా ఎమ్మెల్యేని కలిసి కండువా కప్పుకున్నట్లు తెలుస్తుంది, టీడీపీ ఎమ్మెల్యేని కలిసి. కానీ ఈ విషయం మీద టీడీపీ మాత్రం తమ సభ్యత్వం లేదు వారికి అని చెప్తుంది. మరోవైపు వైసీపీలో 5 ఏళ్ల పాటు వీరు హవా నడిపించారు. ఏదైతే వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డికి వద్ద చాలా ఫోటోలు, వారు ఉన్నట్లు ఫోటోలు కూడా టీడీపీ సోషల్ మీడియా విడుదల చేస్తే, మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కూడా ఇలాంటివి విడుదల చేసింది. అయితే గతంలో ఎవరైతే వీరికి ముఖ్య అనుచరుడుగా వీరు ఒక కార్పొరేటర్ కు, వైసీపీ కార్పొరేటర్ కు ముఖ్య అనుచరుడుగా వ్యవహరించారో అతను మద్యం దందాలతో పాటు ఇతను దందాలు కూడా చేస్తాడనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు గతంలో కూడా వీరు ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా వారిని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారు పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ ఇంకా అరెస్టు చూపలేదు. ముఖ్యంగా ఏదైతే అరెస్టు చూపిన వెంటనే 24 గంటల లోపల పోలీసులు కోర్టుకు హాజరుపరచాల్సిన నేపథ్యంలో వీరిని విచారిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని తెలుస్తుంది. మొత్తం మీద సుమారు 2 రోజులుగా వీరిని పోలీసులు తమ అదుపులోకి ఉంచుకొని విచారిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారా లేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే అమ్మాయి తల్లిదండ్రులు కూడా కేసు పెట్టడానికి చాలా ముందుగా ఇష్టపడలేదు. తర్వాత సుమారు 22 గంటల పాటు విషయం బయటకు వచ్చిన తర్వాత కేసు పెట్టడానికి వారు ఒప్పుకోలేదు. వారి బంధువులతోనూ వారి ఏదైతే కుటుంబ సభ్యులను ఒప్పించి చివరకు నిన్న సాయంత్రం 4:30 గంటల సమయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రుల చేత కేసు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని 1 స్టాప్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా ఆ అమ్మాయికి వైద్య పరీక్షలు ఏదైతే చిత్తూరులోనే మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించారు. మొత్తం మీద వైద్య పరీక్షలు జరిపించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితులపైన పోక్సో చట్టంతో పాటు దౌర్జన్యము, దోపిడీ ఈ సెక్షన్స్ తో పాటు హెరాస్మెంట్ మీద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి చిత్తూరులో ఒక పొలిటికల్ వార్ నడుస్తుందని చెప్పవచ్చు. మీ వాడంటూ అటు టీడీపీ, వైసీపీ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీంతో పాటు ఫోటోలు కూడా చెప్పండి. ఇప్పటికే అటైతే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్పొరేటర్ అనుచరులని చెప్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ ఏమో మా సభ్యత్వం లేదని చెప్పేసి కూడా ఒక నివేదిక అయితే ఇచ్చింది. మరి అయితే వారి ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి ఫోన్ డేటాలో ఏమన్నా కీలక ఆధారాలు లభించాయా? ప్రస్తుతం అయితే వీరు ఏ పార్టీలో ఉన్నట్టు ఏంటనేది తెలిసిందా?
అంటే టీడీపీకి సంబంధించి మా సభ్యత్వం లేదు, మా దగ్గరికి వినాయక చవితి రోజు వచ్చినారని టీడీపీ చెప్తుంది. అదేవిధంగా వైసీపీ నేత విజయానంద రెడ్డి వారిని ఎన్నికల ముందే తమ పార్టీ నుంచి బహిష్కరించాము, వారి వ్యవహార శైలి నచ్చక అంటున్నాడు. కానీ రీకాల్ చంద్రబాబు నాయుడు అంటూ ఒక కార్యక్రమం ఈ మధ్య నడిచింది 2 నెలల రోజుల క్రితం. ఆ కార్యక్రమంలో ఏదైతే వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి వెనక వైపునే ఏదైతే అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి ఫోటోను మార్కు చేసి మరి టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విడుదల చేస్తాయి. మొత్తం మీద వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనా వీరి వ్యవహార శైలి ముందు నుంచి వివాదాస్పదంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే కార్పొరేటర్ కూడా ఇలాంటి దందాలే నడిపాడు, ముఖ్యంగా లాటరీలు, అదేవిధంగా పేకాట, దీంతో పాటు మద్యం సరఫరా. గతంలో మద్యం నాసిరకంగా ఉందన్న కారణంతో బయట రాష్ట్రాల నుంచి క్వాలిటీ మద్యాన్ని తెచ్చి ఇతర ప్రాంతాలకు అమ్మేవారు, అదేవిధంగా స్థానికంగా అమ్మేవారు. ఈ విధంగా ఆ క్వాలిటీ మద్యాన్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చి వీరు సరఫరా చేసే నేపథ్యం కూడా వీరికి ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 3 దందాల్లో వీరు చురుగ్గా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఇట్లాంటి వ్యవహారాలు అంటే అమ్మాయిల్ని బెదిరించడం, వారి మీద దాడులకు పాల్పడే వ్యవహారం కూడా చేసినట్టు తెలుస్తుంది. మొత్తం వీరి క్రిమినల్ బేస్ రికార్డును మొత్తం పోలీసులు బయటకు తీస్తున్నారు. గతంలో ఏదైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడి ఉంటే, వీరి వల్ల ఎవరైనా నష్టపోయి ఉంటే వారు కూడా ఫిర్యాదు చేయొచ్చంటూ కూడా ఎస్పీ ఒక ప్రకటనలో ఒక మీడియా మాధ్యమంగా తెలియజేసినట్లు సమాచారం. మొత్తం మీద చూస్తే వీరు చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు అయితే ఒంటరిగా ఉన్న ప్రేమికులను వేధించడము, ఆ తర్వాత వారిపైన అత్యాచారాలకు పాల్పడడం లాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం పాత నేర చరిత్రనంతా వెలికి తీసి ఆ తర్వాత వీరిని కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయాలను కూడా రాజకీయం చేసుకుంటూ ఏదైతే అమ్మాయిలను అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఏ పార్టీ వాడైనా వారిని కఠినంగా శిక్షించాలంటూనే ఓవైపు చెప్తూనే మరోవైపు మీ పార్టీ వాడు అంటూ ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. అయితే వారి ఫోన్లు సీజ్ చేస్తే ఆ వారి ఫోన్లలో ఏదైతే అమ్మాయిలను ఫోటో తీసిన విజువల్స్ ను వీడియోలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని బట్టి మరింతగా వారి ఫోన్ నెంబర్స్ ద్వారా గతంలో వారి ఫోన్లో రికార్డ్స్ ను ట్రేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు నీవానగర్ పార్క్ లో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో 3 నిందితులను అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరెవరన్నది కూడా ప్రస్తుతం సస్పెన్షన్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్ అనుచరులంటూ చెప్పుకుంటూ ఇప్పుడైతే టీడీపీ సభ్యత్వం తీసుకున్నారంటున్నారు. మరో పక్కనైతే దీనిపై అటు రాజకీయం కూడా వేడెక్కుతుందని చెప్పుకోవాలి. మా పార్టీ కాదంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం జరుగుతుంది. మరి వీరిని విచారించిన అనంతరం ఎలాంటి విషయాలు బయటపడతాయనేది కూడా వేచి చూడాలి.